నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి అవకాశం ఇవ్వాలి. రాజోలు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పోటెత్తిన జనం. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పూర్తయిన నామినేషన్ పత్రాల స్క్రూటినీ ప్రక్రియ ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జిల్లా కేంద్రం భీమవరం నియోజకవర్గంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం కొనసాగించిన జనసేన, వైసీపీ అభ్యర్థులు. మేధో సంపత్తి ద్వారానే సమాజ అభివృద్ధి స్పష్టం చేసిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. మూఢనమ్మకాలను తిరస్కరించినప్పుడే శాస్త్రీయ ప్రగతికి పునాది. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాల సభలో విద్యార్థులకు హితవు పలికిన రిటైర్డ్ న్యాయమూర్తి అడబాల. ఎన్డీఏ ప్రభుత్వం ద్వారానే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి. తణుకు ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న దేశం అభ్యర్థి ఆర్మిల్లి. తెలుగుదేశం ఎన్నికల ప్రచారానికి పాలకొల్లు నియోజకవర్గంలో అనూహ్య స్పందన. ఆనందం వ్యక్తం చేసిన ఈ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామానాయుడు. మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు. ఆచంట నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన వైసీపీ అభ్యర్థి చెరుకువాడ. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల విభాగాలను పరిశీలించే ఎన్నికల పరిశీలకులు బాలసుబ్రహ్మణ్యం. ఉండ్రాజవరం మండలంలో పర్యటించి ప్రజలను కలుసుకున్న జనసేన అభ్యర్థి కందుల. వెంట ఉన్న పార్టీ సమన్వయకర్త భోగవల్లి. రావులపాలెం, ఆలమూరు మండలాల్లో ఎన్నికల ప్రచారం చేసిన కొత్తపేట వైసీపీ అభ్యర్థి జగ్గిరెడ్డి, తెలుగుదేశం అభ్యర్థి సత్యానందరావులు. వెంట ఉన్న ఈ పార్టీల నేతలు, కార్యకర్తలు. త్రివేణి సంగమంగా పిలువబడే రాజోలు తీర ప్రాంతాన్ని భారతదేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి చేస్తానని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కోనసీమకి వన్నె తెచ్చేలా కొబ్బరి ఆధారిత పరిశ్రమలను తయారు చేస్తామన్నారు. అలాగే రాజోలను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. అన్యాక్రాంతమైన అంతర్వేది దేవస్థానం భూములను తిరిగి దేవస్థానానికి అప్పగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. చిన్న వెలుగు రేఖ నాకు మాడపడుచులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువత, మేడలపైన మిద్దెలపైన ఉండి ఆశీర్వదించే పెద్దలు, మీరందరూ నిలబడితే ఈ రోజున ఆ ఒక్క చిన్నపాటి విజయం ఈ రోజున రాష్ట్రానికే జనసేన రాజకీయ పరిస్థితులకి వెన్నెముకైపోయింది. నన్ను మొదటి తరం రాజకీయ నాయకుడిని నేను. వైఎస్ జగన్ గారు లాగా వారి తాతల దగ్గర నుంచి, వారి తండ్రుల దగ్గర నుంచి 150 సంవత్సరాలున్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాడిని కాదు. మన స్వయం కృషి మీద చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని నేను మీ అందరి అభిమానంతో నటనలోకి వెళ్ళి మీ అభిమానాన్ని సంపాదించుకొని 2009లో రాజకీయ ప్రస్థానాల్లో భాగస్వామి అయ్యి దాన్ని నిలబెట్టుకోలేకపోయినా ఆ బాధ, మన వల్ల కాదు రాజకీయ పార్టీ అని అందరూ అంటే పంతం తీసుకున్నాను, బలంగా తీసుకున్నాం. దశాబ్దం నుంచి ఎవ్వరి ఆసరం లేకుండా ఒక్క మీ గుండెల్లో మీరు ఇచ్చిన బలమే ఈ రోజున జనసేన నిలబెట్టింది. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, నరసాపురం, ఏ మూలకెళ్ళినా, నిన్న రైల్వే కోడూరు వెళ్ళినా, రాజంపేట, కడప వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, ఏ మూలకెళ్ళినా ఒకటే, ప్రభుత్వం మారిపోతుంది, వైసీపీ ఓడిపోతుంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను ఎన్ని చెప్పినా, నేను మీకు ఇప్పుడు కూర్చోబెట్టి ఓటు వెయ్యడమే మార్పు. రాజోలకి మనం ఏం చేయగలం, రాజోలకి మనం ఎలా నిలబడగలం? ఇది కోనసీమ ప్రాంతం. ఇది కొబ్బరి కొడుకుని పెద్ద కొడుకుగా చూసుకునే
కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుగా చూసుకునే నేల ఇది. ఇలాంటి పచ్చడి ఇందాక వరప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా కోనసీమ జిల్లాల మీదే దృష్టి అందరికీ. తెలంగాణ నాయకులు కూడా ఒకటే అనేవాళ్ళు, మీకు పచ్చడి కోనసీమ జిల్లాలు ఉన్నాయి, మీకు ఎక్కడ చూసినా గోదావరి నది ఉంది, నదీ పరివాహక ప్రాంతాలు ఇలాంటివి ఉండి మేము వెనకబడిపోతున్నాం, మీరు బాగున్నారని చెప్పి కేవలం ఉభయ గోదావరి జిల్లాలను చూపించి అభివృద్ధిని చెప్పి ఈ రోజున మనం విడిపోతే నష్టపోయాం మనం ఈ రోజున. అలాంటి ఉభయ గోదావరి జిల్లాలకి గోదావరి పారుతూనే ఉంది ఒకవైపు, కానీ తాగడానికి నీళ్లు లేవు. లంకల గ్రామాలకి చిన్నపాటి వరదొస్తే దారి లేకుండా పోతా ఉంది, నీటి సౌకర్యం లేదు. ముఖ్యంగా కోనసీమ రైతాంగం మనకి రాజమండ్రికి వచ్చి నాకు క్రాప్ హాలిడే ప్రకటించాం, మా పరిస్థితి ఏంటని చెప్పి ఒక్కొక్క కష్టం చెప్తే నిజంగా నాకు కదిలిపోయాను. కోనసీమ రైతాంగానికి మీరు చెప్పిన సమస్యల్ని నా గుండెల్లో తీసుకున్నాను. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్, రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ కూటమి అభ్యర్థి దేవ వరప్రసాదులు పాల్గొన్నారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ పత్రాల స్క్రూటినీ ప్రక్రియను జనరల్ అబ్జర్వర్ ఎం దీప సమక్షంలో పూర్తి చేయడం జరిగిందని ఈ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ గాంధీ భీమవరంలో శుక్రవారం విలేకరులకు తెలిపారు. నామపత్రాల పరిశీలన అనంతరం 21 మంది అభ్యర్థులని పత్రాలు సక్రమంగా ఉన్నట్లు ధృవీకరించి అంగీకరించడం జరిగిందన్నారు. మిగతా 6గురిలో 3 ప్రధాన పార్టీ అభ్యర్థులకు మద్దతుదారులుగా వేయటం, 2 నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి 10 మంది ప్రాతిపదికల మద్దతు సంతకాలు లేకపోవడం, ఒక అభ్యర్థి ఫామ్ ఏ, బి అఫిడవిట్ సమర్పించకపోవడంతో స్క్రూటినీని తిరస్కరించినట్లు వివరించారు. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతుందని ఈ పార్టీ అభ్యర్థి భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని 1వ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మరొకసారి తనని గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఎన్నికల గుర్తు ఫ్యాన్ 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 గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజార్టీని గెలిపించమని కోరుచు మీ ముందుకు వస్తున్నారమ్మా మన గంటి శ్రీనివాస్ గారు, మన ప్రీతమ నాయకులు. జనసేన పార్టీ విజయంతోనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గాజు గ్లాస్తో పాటు కమలం పువ్వుపై ఓటు వేసి తనను నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. మరొకసారి మన గ్రామాలని అభివృద్ధి చేయాలి, మనకు సంక్షేమం అందించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మంచి మనసుతో మన ముందుకే వస్తున్నారండి మన పులపర్తి రామాంజనేయులు. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని తణుగులో శుక్రవారం ఘనంగా నిర్వహించి ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. 1970లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో ప్రపంచ మేధో సంపత్తి సంస్థను స్థాపించారు. ఏ దేశమైనా శాస్త్రీయంగా అభివృద్ధి చెందాలంటే మేధో సంపత్తి అత్యవసరమని చెప్పడమే ఈ సంస్థ లక్ష్యంగా ప్రకటించుకుంది. దీనిని ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ సంస్థ ఆవిర్భవించిన ఏప్రిల్ 26వ తేదీని ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవంగా నిర్వహించాలని 2000 సంవత్సరంలో ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఒక దేశమైనా ఒక సంస్థ అయినా అభివృద్ధి చెందాలంటే మేధావులు అవసరమని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్జీఓస్ హోంలో ఏర్పాటు చేసిన సభలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం ఈమెను కొత్తకోట నాగసాయి దుశ్శాలువత్తు కప్పి ఘనంగా సన్మానించారు. మేధో సంపత్తి దినోత్సవం, ఈ సృష్టిలో దేనికైనా బౌండరీస్ ఉన్నాయి, కానీ మేధస్సుకి
మేధో సంపత్తికి బౌండరీస్ లేదు. ఒకప్పటికి ఇప్పటికి వేగం పెరిగింది. మన యొక్క ఇన్వెన్షన్స్, క్రియేషన్స్, పరిశోధనలు దశాబ్దాల పాటు జరిగితే ఈరోజు నెలల్లో కూడా కనిపెట్టేటువంటి కొన్ని చూసాం మనం. అప్పుడు ఒక వ్యాక్సిన్ కనుగొనాలంటే కనీసం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టేటువంటి, ఎవరు ఊహించినటువంటి ఒక కోవిడ్ వచ్చినప్పుడు చూసాం. ఇండియాలోనే మెజారిటీ వ్యాక్సిన్స్ని ఇన్వెంట్ చేయటం, మన దగ్గర ఉన్నటువంటి ఈ 130 కోట్ల మందికే కాకుండా ప్రపంచానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్ని కూడా మనం ఇచ్చేటువంటి స్థాయికి భారతదేశం వెళ్ళగలిగింది అంటే అది భారతదేశానికి ఉన్నటువంటి మేధో సంపత్తి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చూస్తున్నాం, చాట్ జీపీటీ. మనం అంటే గతంలో సెల్ ఫోన్ వచ్చినప్పుడు అదే పెద్ద రెవల్యూషన్ అనుకుంటే ఈరోజు దాని నుండి ప్రపంచమే మన అరచేతిలోకి, ఒక సెల్ ఫోన్ ద్వారా ప్రపంచాన్ని మన చేతిలోకి, మన గుప్పెట్లోకి తెచ్చుకునేటువంటి ఇన్వెన్షన్ ఇవాళ జరిగింది. ఇండిపెండెన్స్కి, మన స్వాతంత్రానికి ముందు ఆగస్టు 11న మరి ప్రారంభించినటువంటి ఆంధ్ర షుగర్స్ సంస్థ ద్వారా మరి ఇస్రోకి ఈ విధంగా రావటం మూలంగా ఆ యొక్క మేధో సంపత్తిని ఈ ప్రాంతానికి ఇవ్వటం మూలంగా గుర్తింపు, గౌరవం. ఒక వ్యక్తి నుంచి ఇది ఒక వ్యవస్థగా మారటం, ఒక వ్యక్తి నుంచి ఒక శక్తిగా మారటం ఎలా అంటే మన మేధో సంపత్తి ద్వారా. అటువంటి అన్ని మిన్నగా ఉన్నటువంటి తణుకులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు జరగాలని చెప్పి కోరుకుంటూ సంస్థ అధ్యక్షుడు తాడినాడ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కంభంపాటి కాశీపతి, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు అక్కెన కాశీ విశ్వనాథం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, కోడూరి ఆంజనేయులు, ముక్కామల మోహనరావు, కొడమంచిలి జితేంద్ర, యార్లగడ్డ రవీంద్ర, నాసరి రాజారాం, సిహెచ్ శాస్త్రులు పాల్గొన్నారు. సమాజం పట్ల అవగాహన పెంచుకున్నప్పుడే చదివిన చదువుకు సార్థకత చేకూరుతుందని ఏలూరుకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి అడబాల లక్ష్మి విద్యార్థులకు ఉద్బోధించారు. తణుకులోని ప్రముఖ విద్యాసంస్థ ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శాస్త్రీయం కాని నమ్మకాలన్నీ మూఢనమ్మకాలుగా గుర్తించి తిరస్కరించాలని సూచించారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనమే కాకుండా సమాజ ప్రయోజనాలను కూడా ప్రాధాన్యతనిచ్చేలా వ్యవహరించాలని ఉన్నత విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు ఆమె హితవు పలికారు. స్టూడెంట్స్ చాలా మందిలో నిరుత్సాహం ఉండొచ్చు, ఏంటి మనం ఏం చేస్తాము ఏంటి అనేది. అలా అన్నప్పుడు నేను అందిపుచ్చుకోవడం అనే గురించి చెప్తాను. కాకపోతే ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చేసినప్పుడు మనకి ఆప్షన్స్ వస్తాయి, చాలా ఆప్షన్స్. ఎందులోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన చాయిస్ అదంతా కూడా. అలాగా మనం డిఫరెంట్గా ఎప్పుడూ ఖాళీ లేకోకుండా, ఎప్పుడు ఊరికే గడిపేయకుండా ఏదో ఒకటి చదువుతూ చేయడం అన్నీ చేస్తూ ఉంటే తప్పనిసరిగా లైఫ్లో పైకి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. సాంఘికంగా అసమానత అది దుర్భరమైనది. మీ అందరికీ కూడా సాంఘిక అసమానత అంటే ఎంత క్రూరమైన ఇదంటే, ఒక డబ్బున్న వాడిని, ఒక ఉన్నత వర్గం వాడిని దగ్గరికి తీసుకుంటాం, డబ్బు లేకపోయినా వాడు ఎలా ఉన్నా సరే. వీళ్ళని అందరినీ కూడా మనం ఒక అడుగు దూరం పెట్టడం, గుడికి రాగనివ్వకపోవడం, అవన్నీ కూడా మనం ఆ పరిణామాన్ని కలుపుకోవాలి. సామాజికమైన వెనుకబాటు చాలా దుర్భరం, అది మనం జనరేషన్స్లో ముందుకు రానివ్వకూడదు. మీరు ఈ సామాజిక అసమానతల్ని బాగా క్షుణ్ణంగా చదివి తర్వాత మంచి పరిపక్వత కలిగిన మండలిగా బయటకు వెళ్ళాలని చెప్పేసి నా ప్రత్యేకమైన నా అభిలాష. ప్రిన్సిపల్ కరుటూరి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యవషారాణి, కోశాధికారి నందిగం సుధాకర్, విద్యార్థి యూనియన్ నాయకులు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపొందడం ఖాయమన్న భావన పెరగడంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ 3 పార్టీల్లో చేరేందుకు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నట్లు తణుకు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఇరగవరం మండలానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా వారిని అభినందిస్తూ ఆయన మాట్లాడారు. ఇరగవరం గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంధం నాగుల్ గారు, వారి అనుచరులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. వారికి స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా అసంతృప్తితో వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని ముందుకు వచ్చి వారందరూ తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేయడంతో పాటుగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. ఈ నియోజకవర్గాన్ని
రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ నిలుపుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోజు కూడా పార్టీలో చేరి తెలుగుదేశంలో చేరడానికి అనేక మంది ముందుకు వస్తున్నారంటే. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు వేండ్ర నాగరాజేశ్వరరావు, వేండ్ర జనార్దనరావు, చవ్వాకుల సత్యనారాయణ, కడలి పల్లారావులు పాల్గొన్నారు. అలాగే ఆరిమిల్లి పట్టణ పరిధిలోని 32, 33 వార్డుల్లో పర్యటించి ప్రజలను కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు. ఈయన వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, నియోజకవర్గ తెలుగుదేశం రైతు అధ్యక్షులు నల్ల భాస్కర్రావు, నాయకులు మోపిదేవి శివ, సిరిమల్లె సాంబశివరావు, పీతాని గణేష్, కొమిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకురాలు అయినంపూడి శ్రీదేవులు ఉన్నారు. ఇదిలా ఉండగా రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని శుక్రవారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా అత్తిలి గ్రామంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం విజయం సాధించడం ద్వారా చేకూరే ప్రజా ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మీది కదా మందే అమ్మ ఫోటో అయిపోయింది. అర్థం తణుకు పాత ఊరులోని జమ్మి చెట్టు వద్ద ఉన్న కడగట్ల అమ్మవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన అమ్మవారి 45వ జాతర మహోత్సవంలో పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్లపూడి హరిబాబు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుకా దంపతులు ముళ్లపూడి కుటుంబం తరపున పాల్గొని పూజలు చేశారు. ఇందులో భాగంగా జరిగిన గరగోత్సవంలో కూడా వీరు పాల్గొని కుటుంబ సాంప్రదాయాన్ని పాటించి గరగలు కూడా మోశారు. అనంతరం జరిగిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రంధి అప్పారావు, స్థానికులు చింతపల్లి రామకృష్ణ, కొమ్మర నాని, తానేటి శ్రీను, రంధి ప్రసాదులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డాక్టర్ ముళ్లపూడి రేణుక బీజేపీ నాయకురాలిగా 8వ వార్డు పరిధిలోని కొండాలమ్మ వారి వీధి ప్రాంతాల్లో పర్యటించి వచ్చే ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈమె వెంట పార్టీ నాయకులు పోలేపల్లి వెంకటప్రసాద్, పెదమల్లు అవినాష్ కాంత్ తదితరులు ఉన్నారు. నమస్కారం అండి. బాగున్నారండి? ఎంపీ గారికి మంగళం గుర్తుకి, అలాగే ఎమ్మెల్యే శక్తి గుర్తుకి. నమస్కారం. తణుకు పట్టణానికి చెందిన వేదనిధి లిమిటెడ్ సంస్థ వార్షికోత్సవ సందర్భంగా సంస్థ యాజమాన్యం శుక్రవారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని డంపింగ్ యార్డ్ సమీపంలోని రోడ్లపై నివసిస్తున్న నిరుపేదలకు దుప్పట్లు, స్వీట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గడుగొయ్యల మణితేజ, సిబ్బంది పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ అగ్రనేత మందా కృష్ణ పిలుపు మేరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు పలుకుతున్నట్లు ఈ సంస్థ రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసరి లాజర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఇందులో భాగంగా తణుకు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ, నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవరములను గెలిపించేందుకు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కృషి చేస్తారని ఆయన చెప్పారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.